ఈరోజు అన్న పుట్టినరోజు. అన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. ఇలాగే ఏ ప్రభుత్వమైనా అది అవతలున్నది ఎంత పెద్దటి నాదుడైనా పర్లేదు, అన్నకేదన్నా తప్పు అనిపిస్తే మాత్రం ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను తెచ్చిన ఇది కాదు అది అని అన్న ఆలోచించరు. ఎంత కష్టపడతారో మాకు తెలుసు నిరుద్యోగులందరికీ. కాంగ్రెస్ గెలుపు కోసం అన్న ప్రతి ఒక్కరి కాళ్ళు మొక్కి, పెద్దల కాళ్ళు మొక్కి ఇక మొత్తానికే నిరుద్యోగులను ఏకం చేసి బీఆర్ఎస్ పాలనను అంతమొందించి అరాచక పాలన అంతమొందించి నిరుద్యోగులకు ఈరోజు ఒక స్వేచ్ఛా ప్రభుత్వాన్ని రావడంలో ముఖ్య ప్రధాన కారణం ఎవరంటే మైపాలన్న. డప్పు కొట్టి నిరుద్యోగులందరినీ ఏకం చేసి ఎన్నో నిరసనలు ర్యాలీలు చేసి ధైర్యంగా అలాంటి పాలన బీఆర్ఎస్ పాలన కూడా మీరు ఖచ్చితంగా బయటికి వచ్చి అందరికీ చైతన్యవంతం చేయండి అని చెప్పేసి అందరినీ చైతన్యవంతం చేసిన మొదటి వ్యక్తి మాత్రం మైపాలన్ననే. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి, చాలామందిని చైతన్యపరచాలి. ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మా నిరుద్యోగుల పక్షాన ఇంకా మీరు కొట్లాడాలని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ వస్తలేవు, అది కూడా మీరు స్టాండ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ బర్త్డే సందర్భంగా మాకు మాట ఇవ్వాలి నిరుద్యోగులకి. మీరు ఇంతకుముందు కాంగ్రెస్ గెలుపు కోసం మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఎట్లా మీరు ఉద్యోగాలు సాధిస్తారో మొత్తం చైతన్యం ఎట్లా పరిచిర్రో ఈరోజు నోటిఫికేషన్స్ కోసము అదే నోటిఫికేషన్స్ కోసం రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు మీరు మా పక్షాన ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇదొక్కటి మా తరపున నిలబడండి మీరు.